కాల్షియం గాకుండా ఇప్పుడు వైటమిన్ డి ప్రాబ్లమ్ ఉన్నా గూడా నొప్పులా? చాలా మంచి ప్రశ్న అండి. ఓకే. వైటమిన్ డి అండ్ కాల్షియం హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ అయితాయి. ఎప్పుడైతే ఓకే. వైటమిన్ డి లో అవుతదో కాల్షియం గూడా లో అవుతుంటది. అచ్చా! ఎందుకంటే వైటమిన్ డి హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ అచ్చచ్చా! అండ్ ఓకే. కాల్షియంని తీసుకుపోయి బోన్‌లో సేవ్ జేయడము, ఓకే. దాంతోనే బోన్ బిల్డ్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో, అదొక కాంప్లెక్స్ థింగ్ దాంట్లోకెళ్తే. ఓకే. సో, వైటమిన్ డి ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ కాల్షియం డిపాజిటింగ్ ఆల్సో ఇన్ రైట్. ద బోన్స్. ఓకే. సో, వీళ్ళు ఏమైపోయినారంటే సన్ ఎక్స్‌పోజర్ అనేది లేదు. అవును. ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. సో, వీళ్ళు ఈ టైంలో ఏమైపోతది మజిల్స్ అనేది ఎఫెక్ట్ అయితది. యెస్. దాని తర్వాత అది కంటిన్యూ చేస్తున్న కొద్దికి బోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. సో, వీళ్ళకి నేను చెప్పేది ఒకటేందంటే ఫ్రీగా దొరికేది మీకు సన్‌లైట్ ఎక్స్‌పోజర్. ఓకే. సో, ఒక 30-45 మినిట్స్ మీరు నడవకపోయినా పర్వాలేదు. ఆ ఎక్స్‌పోజర్‌లో ఉంటే అట్‌లీస్ట్ వైటమిన్ డి అనేది పెరుగుతది. ఓకే. దానితోటి 50% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. ఓకే. ఇంకా 50% పొజిషన్ కరెక్ట్‌గా కూర్చోవడము, లేదు ఎవ్రీ 45 మినిట్స్ టు 1 అవర్‌కి లేసి కొంచెం స్ట్రెచెస్ చేసుకోవడము, ఇవన్నీ చేయాలి. ఓకే. ఇవన్నీ చేసుకుంటే మా దగ్గరికి రావడం కూడా అవసరం అవసరం ఉండదు లేదా? వాళ్ళకి.